వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ జై శ్రీరామ్. దేవతాభూమి. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ప్రతి ఆలయం ఒక అద్భుతాన్ని వెల్లడిస్తుంది. అలాంటి దేవతా నిర్మాణాల్లో ఒకటి అద్భుతాలకు నిర్వచనంగా నిలిచే రామప్ప ఆలయం. ఇది కేవలం ఓ ఆలయం కాదు, ఇది శిల్పకళా శిఖరం. ఇది ప్రాచీన భారత విజ్ఞానానికి సజీవ సాక్ష్యం. ఈ ఆలయం నిర్మించబడింది బసాల్ట్ రాయితో. ఇది భూమిమీద అత్యంత కఠినమైన రాయి. నేటి ఆధునిక డైమండ్ మిషన్లు కూడా గంటకు 1 అంగుళం మాత్రమే కోయగలవు. అయితే 900 సంవత్సరాల క్రితం ఎటువంటి మిషనరీ లేకుండా ఇంత నాణ్యమైన, శుభ్రమైన శిల్పాన్ని ఎలా చెక్కగలిగారు? అక్కడ చూడండి, ఒక నృత్యకారిణి విగ్రహం ఆమె పాదాల వద్ద హైహీల్స్ వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇది కేవలం శిల్పం కాదు, ఆయన కళ్లలో కళవున్న శిల్పిగా మారిన క్షణం. పైకప్పుపై ఉన్న ప్రతి అక్షరం, ప్రతి వంకర రేఖ అన్నీ తక్కువ జ్ఞానాన్ని తరదన్నే శిల్ప సౌందర్యాన్ని ప్రసరిస్తుంటాయి. బయటికి నడుస్తూ వెళ్ళండి, అక్కడి స్తంభాలు మాట్లాడతాయి. వాటి మెరుపు చూస్తే ఇక్కడ లేజర్ కటింగ్ ఏమైనా జరిగిందా అనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం కూడా అదే రాయితో. అది శక్తిగా నిలబడి సౌందర్యంగా చెక్కబడిన శిల్పం. పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా ఈ ఆలయ శిల్ప నైపుణ్యాన్ని చూసి నిశ్చలమయ్యారు. అంతకీ ఈ రాయి కఠినమైనా తేలికగానూ ఉంటుంది. అందుకే నీటిలో కూడా తేలుతుంది. అంటే ఈ ఆలయం ఎందుకు ఇప్పటికీ నిలిచి ఉంది అనే ప్రశ్నకు ఇదే సమాధానం. ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి వాస్తు, ఇలాంటి శిల్పం ఈరోజు కూడా అసాధ్యం. కాని అప్పుడది సాధ్యమైంది. ఎందుకంటే వాళ్ళు సనాతన విజ్ఞానానికి వారసులు. వాస్తు, శిల్ప, ఆగమ అన్ని శాస్త్రాలు ఒకేసారి పనిచేసినప్పుడు ఇలాంటి మహానిర్మాణం జాగ్రత్తగా జన్మిస్తుంది. ఈ దేవాలయం దేవాదిదేవుడు మహాదేవునికి అంకితమైనదిగా క్రీస్తుశకం 1213లో నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్లోని వరంగల్కు చెందిన కాకతీయ మహారాజు గణపతిదేవుడు ఒక శివాలయం నిర్మించాలనుకున్నాడు. శతాబ్దాలను నిలిచిపోయే ఆలయం కావాలను కోరాడు. ఆ పనిని అప్పగించాడు అద్భుత శిల్పకారుడు రామప్పకు. ఆయన అలుపెరగని కృషితో, కళా సంపదతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. అందుకే రాజు ఈ దేవాలయాన్ని దేవుని పేరుతో కాదు, ఆ శిల్పకారుని పేరుతో పిలిపించాడు, రామప్ప ఆలయం. ఇది బహుశా ప్రపంచంలో శిల్పకారుని పేరుమీద ఉన్న ఏకైక దేవాలయం కావచ్చు. ఈ ఆలయం వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలంపేటలో ఉంది. 6 అడుగుల ఎత్తులో ఉన్న వేదికపై నిర్మించబడిన ఇది ఈ కాలానికి ఇంకా ఓ రహస్యమే. ఒక రాయి కేవలం రాయి కాదు, ఆలోచనగా మారినప్పుడు అది శాశ్వతంగా నిలిచే ఆలయమవుతుంది. ఇదే రామప్ప ఆలయం.